నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన డిఎన్ఏ టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. నమస్తే, డిఎన్ఏ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విపక్ష కూటమి అధికారంలోకి వస్తే రామ మందిరం కూల్చేస్తారు ప్రధాని మోదీ. సీఎం జగన్ కు బోండా ఉమా సవాల్. 550 కాంతి సంవత్సరాల దూరంలో నక్షత్ర కూటమి ఫోటో రిలీజ్ చేసిన నాసా. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎస్పీతో కూడిన విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అయోధ్యలో రామ మందిరాన్ని బుల్డోజర్ తో కూల్చివేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. యూపీలోని బారాబంకీలో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ మాట్లాడారు. విపక్ష కూటమి విజయం సాధిస్తే రాముడు మళ్లీ టెంటులోకి మారతాడని అన్నారు. ఎక్కడ బుల్డోజర్లు నడపాలో, ఎక్కడ నడపకూడదో వారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నుంచి తెలుసుకోవాలని హితవు పలికారు. भाजपा की दमदार सरकार का मतलब क्या होता है, ये हमारा अवध बेहतर जानता है. उससे भला अच्छा और कौन जान सकता है. यहां बाराबंकी से लोग राम नाम वाली ईंट लेकर अयोध्या के लिए पैदल निकले थे. जो पहली बार वोट डाल रहे हैं, जो युवा है, उन्हें पता ही नहीं होगा 500 साल के इंतजार के बाद 500 साल का इंतजार, ये इतिहास की बहुत बड़ी घटना है कि पीढ़ी दर पीढ़ी हमारे पूर्वज संघर्ष करते रहे, बलिदान देते रहे, त्याग की पराकाष्ठा करते रहे. 500 साल के बाद, और वो दिन याद कीजिए, लोग जब हमारे रामलला को टेंट में देखते थे, उनके आंसू नहीं सूखते थे और लोग सरकार को जितनी भद्दी भाषा में गालियां दे सके देते थे. लेकिन आज 500 साल का इंतजार खत्म हुआ कि नहीं हुआ? 500 साल का इंतजार खत्म हुआ कि नहीं हुआ? రామ్లలా భవ్య మందిర్ మే టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని 15 సర్వేలు చెప్పాయని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు. శుక్రవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ టీడీపీ విజయం సాధిస్తే వైసీపీని మూసేస్తానని ప్రకటించాల్సిన బాధ్యత జగన్పై ఉందని అన్నారు. వైసీపీ పాలనలో ఈ వర్గం బాగుందని చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. విజయవాడలో సీఎం జగన్ ఐపాక్ వద్ద ఓదార్పు యాత్ర చేశారని, బయటకు వచ్చి ఏడవలేక నవ్వుతూ గెలుస్తున్నామంటూ మాట్లాడుతున్నారని అన్నారు. నేనేమంటారంటే, ఇప్పుడు బొత్స కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ధైర్యంగా చెప్తున్నారు, మేము గెలుస్తాము, లేదంటే మాకు ఓట్లన్నీ పడతాయని. మంచిది, గెలవమనండి, మాకే అభ్యంతరం లేదు. గెలవకపోతే పార్టీ మూసేస్తామని చెప్పమనండి. రెండో ఆప్షన్ కూడా ఉండాలి కదా. ఇది చెప్తున్న వాళ్ళు జరగకపోతే, వాళ్ళు చెప్పింది జరగకపోతే ఏం జరుగుతుంది? రెండో విషయం, మాకు వచ్చినటువంటి సర్వేలు కానీ, మీడియా చేసిన సర్వేలు కానీ అర్ధరాత్రి 2 గంటల వరకు ఉండి ఓటేశారు అంటే ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రజల్లో బలంగా ఉంది. మహిళలు కానీ, మగవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, ఏజ్డ్ పర్సన్స్ కానీ అందరూ కూడా ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా ఒకటే నిర్ణయం తీసుకున్నారు. ఒకే వేవు,
సింగిల్ డిజిట్కే వైసీపీ పరిమితం కాబోతా ఉంది. వీళ్ళు చెప్పేవన్నీ కూడా కంటి తుడుపు మాటలు. వాళ్ళ ఇందాక చెప్పాను కానీ మీరు కనీసం బూత్ ఏజెంట్లు కూడా కూర్చోబెట్టుకునే పరిస్థితి లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళన్నా కూర్చోబెట్టుకోవాలి. ఇవన్నీ ఆడతాం. ఖచ్చితంగా ఉండాలండి. అదే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. నిన్న కూడా అక్కడ ఎన్టీఆర్ యూనివర్సిటీలో, మన నాగార్జున యూనివర్సిటీలో మన సీఎం సెక్యూరిటీ వాళ్ళు పార్టీ చేసుకోవడం అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఉంది. మాకేంటంటే ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది, ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా మేమైతే ఎలక్షన్ కమిషను బాధ్యతది. ఈవీఎంలు భద్రంగా చూసుకోవాల్సిన అవసరం. 3 అంచెల భద్రత పెట్టామని చెప్తున్నారు. 3 అంచెల భద్రతలో CCTV సర్వైవల్ కెమెరాలు పెట్టారు. కాబట్టి జాగ్రత్త, భద్రంగా ఉంటుందని అనుకుంటున్నాం. ఆరోగ్యకర ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలని, ప్రతి ఒక్కరికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని డాక్టర్ బి మీనాక్షి అన్నారు. మే 17 ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య అధికారి వారి కార్యాలయ ఆవరణలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని డాక్టర్ బి మీనాక్షి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని డాక్టర్ మీనాక్షి మాట్లాడుతూ, నేడు సమాజంలో 18 సంవత్సరాలు నిండిన వారిలో 25% రక్తపోటుకు గురవుతున్నారని అన్నారు. వ్యాయామం తగ్గడమే ప్రధాన కారణమని, ప్రతి ఒక్కరూ వారంలో 5 రోజులు 30 నుండి 40 నిమిషాలు వ్యాయామం చేయాలని అన్నారు. అలాగే ఉప్పు, స్వీట్స్, నూనెలు వాడడం తగ్గించి ముందస్తు జాగ్రత్తలు పాటించడం చాలా అవసరమని అన్నారు. తరచుగా బీపీ చెక్ చేసుకోవాలని, అలాగే క్రమం తప్పకుండా మందులు వాడాలని అన్నారు. వీటితో పాటు వైద్య అధికారుల సూచనల మేరకు ప్రతి ఒక్కరూ జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ ఆరోగ్యకర ఆహారపు అలవాట్లు అలవరుచుకుని శారీరక వ్యాయామం, బీపీ నియంత్రణలో ఉంచుకునేందుకు కృషి చేస్తామని ర్యాలీలో పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ క్రమంలో డిఐఓ డాక్టర్ ఈశ్వరీదేవి, జిల్లా మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ, డాక్టర్ సుజాత, డాక్టర్ శ్రీదేవి, ఎన్సిడి పైడి అప్పారావు, డిపిఎంఓ డాక్టర్ జీవి వెంకటలక్ష్మి, వానా సురేష్, డిపిఓ జి సన్యాసి నాయుడు, మురళి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. ఆఫీస్కి వెళ్తే కూర్చోవడమే, మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత కూర్చొని పెట్టి ఇంటికి వెళ్ళడమే. సో ఇలాంటి జీవన విధానంలో తర్వాత ఫుడ్ కూడా, ఈ జీవనశైలిలో ప్రధానమైన మార్పు ఫుడ్ కూడా ఎట్లాంటిదంటే బయట ఫుడ్కి అలవాటు అవ్వడము, అధిక ఆయిల్, సో ఆయిల్ ఎక్కువగా ఉండడము, సాల్ట్ ఎక్కువగా ఉండడము, ఇవన్నీ కూడా కొన్ని జెనెటిక్ పరంగా కూడా ఉంటాయి. సో ఇవన్నిటి కారణంగా హైపర్ టెన్షన్ అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంది జనాల్లోనూ. చిన్నపిల్లలకు కూడా అసలు 30 years ఏజ్ ఇంకా వస్తుందో లేదో హైపర్ టెన్షన్ డిటెక్ట్ అవుతున్నారు. సో మనం ఇచ్చే దీనికి అనుగుణంగా మనం ఏంటంటే మన జీవనశైలి, మన విధానం మార్చుకోవాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఒక 30 నుంచి 40 నిమిషాలు వారంలో ఒక 5 రోజులైనా చేస్తే యూజువల్గా మనకి లిపిడ్ ప్రొఫైల్ అనేది అబ్నార్మాలిటీ రాకుండా, మనకి హైపర్ టెన్షన్ రాకుండా కూడా కాపాడుతుంది. అలాగే ఫుడ్లో కూడా లెస్ సాల్ట్, లెస్ ఆయిల్, లెస్ స్వీట్స్, ఈ 3 కూడా మనం అలవాటు చేసుకుంటే చాలా మటుకు హైపర్ టెన్షన్, దాంతో అనుగుణంగా వచ్చే డయాబెటీస్ కూడా రాకుండా మనల్ని కాపాడుతారు. సో ఈ అవేర్నెస్ పబ్లిక్లో ఇవ్వడానికి, సో ఎంత ఎక్కువగా సఫర్ అవుతున్నారు. హైపర్ టెన్షన్ అంటే మనకు అందరికీ తెలిసిన విషయమే. సడన్గా హార్ట్ అటాక్ లేదా సెరిబ్రల్ అటాక్స్ వస్తాయి, కాలు చేయి పడిపోయి పెరాలసిస్ రావడము, సో ఒక విధంగా పారలైజ్డ్ లైఫ్ అయిపోవడము, వాళ్ళకి మళ్ళీ రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేసి అవి చేయడము, ఇలాంటివన్నీ కూడా రాకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఆ పద్ధతిలో మన సొసైటీలో అవేర్నెస్ ఇవ్వడానికి ఈ దినోత్సవం జరుపుకుంటున్నామండి. మా వైద్య ఆరోగ్య శాఖ ఆశా నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్థులయ్యి ప్రజలందరికీ దీంట్లో అవేర్నెస్ కల్పిస్తాము. సో ఈ విధంగా మేము ప్రమాణం కూడా చేస్తున్నాము. థ్యాంక్ యూ. విధి నిర్వహణలో అంకిత భావం, అధికారుల మధ్య పూర్తి సమన్వయం కారణంగా జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మనజీర్ జిలానీ సామున్ అన్నారు.
వచ్చే నెల 4వ తేదీ కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తో కలిసి ఆయన ఆర్ఓలు పలువురు నోడల్ అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశామని, అలాగే స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీటీవీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. కౌంటింగ్ సంబంధించి సిబ్బంది ఎంపిక, వారికి వివిధ దశల్లో శిక్షణ పూర్తి చేయాల్సి ఉందని అన్నారు. కౌంటింగ్ కేంద్రాలలో టేబుల్ ప్లాన్ పక్కాగా నిర్వహించాలని, ఎన్నికల కమిషన్ సూచన ప్రకారం ప్రతి టేబుల్లో మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్వైజర్, 2 అసిస్టెంట్లు ఉండేలా చూడాలని అన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సిబ్బందికి, ఏజెంట్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించాలని, శివాని కాలేజ్లోని కౌంటింగ్ కేంద్రాల వద్ద ముందస్తు ఏర్పాట్లన్నీ సిద్ధం చేసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ ఎం గణపతిరావు, ఆర్ఓలు నూరుల్ ఖమర్, భరత్ నాయక్, సిహెచ్ రంగయ్య, లక్ష్మణమూర్తి, రామ్మోహన్, సుదర్శన్ దొర, అప్పారావు, జెడ్పీసీఈఓ వెంకటేశ్వరరావు, సిపిఓ ప్రసన్నలక్ష్మి, లీడ్ బ్యాంక్ మేనేజర్ సూర్యకిరణ్, జిల్లా ఆడిట్ అధికారి సుల్తానా, డిటిసి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె చెన్నకేశవరావు, డిపిఓ వెంకటేశ్వర్లు, ఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, డిఎంఎడ్హెచ్ఓ మీనాక్షి, సర్వశిక్ష పిఓ ఆర్ జయప్రకాష్, ఏపీ ఎంఐపీ పీడీ శ్రీనివాసరావు తదితర అధికారులు హాజరయ్యారు. Also in trainings or meetings జరిగినప్పుడు అంటే మామూలుగా రిపిటేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్లాస్ రూమ్లో కూడా యూస్ టు బి సగం టైం మైండ్ వేరే ప్లేస్లో ఉంటుంది. ఫిజికలీ ప్రెజెంట్ ఉంటాం కానీ we may be thinking about our home, we may be thinking about something else. సో అటెన్షన్ స్పెండ్ ఏదైతే ఉంటుందో ఇది చాలా తక్కువ ఉంటుంది. So to get the attention span of everybody, you have to repeat it multiple times. Majority of the mistakes which happen, we common things no nature. Management of election per se, it's not a rocket science, I should say. It's more of the logistical arrangement, proper planning, than execution. So if these basic things are taken care of, then definitely things happen smoothly more or less. So I think all of you, your teams, they played their part exceedingly well. All of you worked very, very hard for the entire this time, starting from 16th March till today. Everybody has put their heart and soul, and your teams also. So I would like to thank again each and every one of you, how much hard work you have put. I can understand, I know. మీరు కూడా చాలా మంది చాలా డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ కెరియర్స్ లో ఉంటారు. కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు నుంచి లాస్ట్ టైం వరకు ఆ మోటివేషన్ కానీ ఆ ఎనర్జీ లెవెల్ కానీ అది సేమ్ ఉంటుంది. సో ensuring that in whatever stage of career you are, some are near retirement, DRO, DIO, some other officers are also near retirement. So in spite of that also, the level of energy which you have shown, like a new recruit, like a new officer, energy to 30-40 లో ఉన్న ఆఫీసర్ అయితే పూర్తిగా ఎనర్జెటిక్ ఉంటారు. So that level of energy you have shown, that is very, very commendable. Similarly, I would also like to appreciate your families also. They must have sacrificed a lot because of your absence. I'm sure your children must have felt that absence, your family members must have felt that absence. But that is the sacrifices which all of us make for any event to be successful. And we know election, it's a big event, it's an important event. And till that time everybody contributes. Our contribution only is successful. If I think something, but if రానున్న రోజులలో డెంగ్యూ జ్వరాలు వచ్చే అవకాశాలున్నాయని, రక్త నిధులలో రక్త నిల్వలు ఉండాల్సిన అవసరం ఉందని రిమ్స్ ప్రముఖ వైద్యురాలు ఎస్ సునీత అన్నారు.
శుక్రవారం శ్రీకాకుళం జిల్లా ఉర్లం గ్రామానికి చెందిన నిరుపేద ఆర్ యమున గర్భ సమస్యతో బాధపడుతూ స్థానిక రిమ్స్ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స తీసుకుంటున్నారు. వేసవి దృష్ట్యా రిమ్స్ రక్తనిధిలో రక్త నిల్వలు లేక దాతల కోసం వేచి చూడాల్సి వస్తుంది. శ్రీకాకుళం పోలాకి గ్రామానికి చెందిన సాయి ఉర్లం శివతేజ ఉర్లం పిహెచ్సిలో నర్స్ బాధ్యతలు నిర్వహిస్తున్న సరస్వతి, రిమ్స్లో స్టాఫ్ నర్స్ గిరిజ మహాలక్ష్మి, రిమ్స్ బ్లడ్ కౌన్సిలర్ ఎస్ తాతారావు, మదర్స్ లవ్ ఫౌండేషన్ సుబ్రజారావు, ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమాశంకర్ల సహాయంతో వృత్తిరీత్యా చెన్నై హెచ్సిఎల్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్గా విధులు నిర్వహిస్తూ సెలవులకి శ్రీకాకుళం రావడంతో సంప్రదించిన వీరు యమున పరిస్థితి వివరించగా స్పందించి శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం జోలవలస గ్రామానికి చెందిన ఎల్ విజయ్ కుమార్ రిమ్స్ వైద్యశాలకు వచ్చి తన ఓ పాజిటివ్ రక్తపు సిరాను అందించి గర్భిణీ ప్రాణాలు కాపాడారు. ఎల్ విజయ్ కుమార్ మొదటిసారి రక్తదానం చేయడం విశేషమని డాక్టర్ సునీతతో పాటు పలువురు భక్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో సామాజిక సేవకులు ఉర్లం శివతేజ, రిమ్స్ రక్తనిధి కౌన్సిలర్ ఎస్ తాతారావు, రిమ్స్ సిబ్బంది పాల్గొన్నారు. పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వరహాలయ్యపేట యాసలపు సూర్యారావు భవన్ లో జరుగుతున్న సమ్మర్ క్యాంపులో విద్యార్థులకు సైన్స్ ప్రయోగాలపై శిక్షణ ఇచ్చారు. జన విజ్ఞాన వేదిక సైన్స్ అండ్ టెక్నాలజీ జిల్లా కన్వీనర్ బుద్ధ శ్రీనివాస్ సైన్స్ ప్రయోగాలు చేసి విద్యార్థులతో చేయించారు. ఇలాంటి సైన్స్ ప్రయోగాలు నిజ జీవితంలో ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. నిత్యం మంచి చేసే ప్రతి పని సైన్స్కి ముడిపడి ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కటి ఒకదానితో మరొకటి సహాయ సహకారాలు తీసుకుంటూనే ఉంటుందని తెలిపారు. సమ్మర్ క్యాంప్లో ఉదయం విద్యార్థులకు దుంగుల పూజిత సూర్యశ్రీ కరాటీ శిక్షణ ఇచ్చారు. నీలపాలకృష్ణ కర్రసాము నేర్పించారు. విద్యార్థుల ఆత్మస్థైర్యానికి ఇవి ప్రతీకగా నిలుస్తాయని, వీటిని నేర్చుకోవడంలో శ్రద్ధ మరింత పెట్టాలని విద్యార్థులకు గురువులు తెలిపారు. డ్రాయింగ్ శిక్షణ శ్యామ్ కుమార్ స్వామి ఇచ్చారు. చిల్డ్రన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కూనిరెడ్డి అరుణ, రొంకల అరుణ్, మంజుల, అమృత, సాయి, బంగారం, మణికంఠ, నేహ, రేణుక, శ్రీజ తదితరులు శిక్షణలో వాలంటీర్లుగా వ్యవహరించారు. అంటే బేస్కి యాసిడ్ కలిసి న్యూట్రల్ అయిపోయింది. దీన్నే న్యూట్రలైజేషన్ అంటాం. మనం ఏం చదువుతామంటే బుక్లో యాసిడ్ ప్లస్ బేస్కి సాల్ట్, న్యూట్రలైజేషన్ అన్న కంఠస్థం చేస్తాం. సింపుల్ చూసాం, డైరెక్ట్ గా చూసాం. బేస్ టెస్ట్ చేస్తాం, ఇండికేటర్ ఉపయోగించాం ఆఫ్టర్. దీనికి యాసిడ్ యాడ్ చేస్తాం. బేస్ కి యాసిడ్ కలిస్తే సాల్ట్ ఫామ్ అవుతుంది. అంటే హియర్ ఐ టేక్ కాల్షియం హైడ్రాక్సైడ్. యూ హావ్ టు ఫోకస్ డ్యూరింగ్ ద లైట్ టువర్డ్స్ ద లైట్ లైట్ వైపు చూపిస్తూ ఫ్రంట్ వీల్ ఉంటుంది, వీల్ తిప్పాలి. We will see a wonderful patterns like this. Wonderful patterns రకరకాల ప్యాటర్న్స్ చూడొచ్చు అన్నమాట. సో మా ఫ్రెండ్స్ మీకు ఒక్కొక్కరికి ఒకటి ఇస్తారు. మీరు చూడడానికి ఏం చేయాలంటే చూడాలంటే ఓకే, యూ హ్యావ్ టు ఫోకస్ టువర్డ్స్ ద లైట్. ఎటువంటి స్టూడెంట్స్ ఎప్పుడు ఫోకస్ చేయండి. ఫోకస్ చేసి రొటేట్ ద వీల్ విచ్ ఈస్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ దిస్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, నోట్లో రాకూడదు, అది ఇంపార్టెంట్. ఎందుకంటే వాటర్ కాకుండా అయిపోయింది, కెమికల్ అయితే హబుల్ టెలిస్కోప్ కు ఆకాశ అద్భుతం చిక్కింది. విరజిమ్ముతున్న నెబులా నుంచి నక్ష కూటమి ఉద్భవించింది. ఆ హెచ్పి టావు ఫ్యామిలీలో ఓ యువ నక్షత్రం కూడా ఉన్నట్లు నాసా పేర్కొన్నది. సుమారు 550 కాంతి సంవత్సరాల దూరంలో ఆ నక్షత్రం జన్మించినట్లు నాసా వెల్లడించింది. హెచ్పి టావు నక్షత్ర కుటుంబంలో హెచ్పి టావు, హెచ్పి టావు G2, హెచ్పి టావు G3 నక్షత్రాలు ఉన్నాయి.
ఈ మూడింటిలో మిలమిలలాడుతున్న హెచ్పిటావు చాలా చిన్న వయసు నక్షత్రం. సూర్యుడి తరహాలో ఉద్భవిస్తున్న ఈ నక్షత్రం వయసు 10 మిలియన్ల సంవత్సరాలు ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మన సూర్యుడు సుమారు 4.6 బిలియన్ల ఏళ్ల క్రితం పుట్టిన విషయము తెలిసిందే. టీ టౌరీ స్టార్లో ఇంకా న్యూక్లియర్ ఫ్యూజన్ జరగలేదని, అయితే త్వరలోనే ఆ యువ నక్షత్రం సూర్యుడి తరహాలో మారే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. హెచ్పిటావుకు చెందిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో నాసా తాజాగా షేర్ చేసింది. త్రినక్షత్ర కూటమిలో దట్టమైన వాయువు డస్ట్ ఉన్నది. ఈ నక్షత్ర కూటమి స్వంతంగా వెలుతురుని ఇవ్వదని, కానీ భారీ ఆకాశ అద్దంలా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నాసా చేసిన ఇన్స్టా పోస్టుకు యూజర్లు తమ కామెంట్లతో ఆసక్తిని రేపుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నగర జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో తారక రాముడి జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలో గల బెహారా మనోవికాస కేంద్రంలో నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్, జిల్లా అధ్యక్షులు దుంగా శ్రీధర్, నగర అధ్యక్షుడు కళ్యాణ్ రామ్, ఫ్యాన్స్ రాష్ట్ర కన్వీనర్ బుర్రి మధు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ హాజరయ్యారు. అభిమానులు, దివ్యాంగుల సమక్షంలో కేక్ కట్ చేసి వారికి తినిపించి ఎన్టీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దివంగత నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని తాతకు దగ్గ వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ తన నట విశ్వరూపంతో ప్రపంచ దేశాల్లో అభిమానుల మనసు దోచుకున్నారని అన్నారు. తెలుగు జాతి గౌరవాన్ని నాడు ఎన్టీఆర్ ఢిల్లీ స్థాయిలో చాటి చెబితే తెలుగు సినిమా ఖ్యాతిని నేడు జూనియర్ ఎన్టీఆర్ ప్రపంచ స్థాయికి తెచ్చారని అన్నారు. దుంగా శ్రీధర్, బుర్రి మధు మాట్లాడుతూ, తమ అభిమాన నాయకుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా నగరంలో 4 రోజుల పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో చీర రమణయ్య, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు పి గోవింద్, పి శ్రీనివాసరావు, శంకర్, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జూనియర్ ఎన్టీఆర్ గారి జన్మదిన సందర్భంగా స్టేట్ కన్వీనర్ అయినటువంటి దుంగ శ్రీధర్ గారు, అలాగే పట్టణ అధ్యక్షులు బుర్రి మధు గారు, వీళ్ళంతా పట్టణ ఉపాధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు గోవింద్ గారు, అందరూ కూడా టీం తాలూకా ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ఒక 10 రోజులు, వారం రోజుల పాటు ఆయన జన్మదిన వేడుకలు జరపడం ఆనవాయితీ. ఈసారి ఎలక్షన్ వచ్చినందువల్ల కొద్దిగా దగ్గరలోనే స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఈరోజు బెహరా మనోవికాస్ కేంద్రంలో అంగవైకల్యంతో ఉన్న వాళ్ళందరూ కూడా, పిల్లలకి పెద్దలకు అందరికి కూడా భోజనం పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళందరికీ నేను అభినందిస్తూ, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఆయన మరెన్నో జన్మదినాలు చేసుకోవాలని, ఆయన ఆయురారోగ్యంతో అష్టైశ్వర్యంతో ఉండాలని, ఆయన మూవీస్ ఇంకా పెద్ద ఎత్తున హిట్ అయ్యి అందరి అభిమానం చూరగొనాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ జిల్లా కలెక్టర్ జిలానీ సామును లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంటర్ ప్రతినిధులు అభినందించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జిల్లాలో గల పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు గాను ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికలు సజావుగా నిర్వహించినందుకు లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ప్రతినిధులు ఛాంబర్లో కలిసి అభినందనలు తెలియజేశారు. జిల్లా కలెక్టర్ను కలిసిన వారిలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మోంటర్ నటకుల మోహన్, అధ్యక్షులు పొన్నాడ రవికుమార్, డాక్టర్ బడాన దేవభూషణరావు, కంటా వేణు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ నగరంలో పలు ప్రధాన రహదారులు శిథిలావస్థకు చేరాయని, ప్యాచ్ వర్కులు చేపట్టకుంటే మరింత పాడయ్యే పరిస్థితి ఏర్పడుతుందని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. ఎన్టీఆర్ బ్రిడ్జ్ పై ఏర్పడిన గోయిని డెబ్రిస్ వేసి పూడ్చారు. ఇటువంటి గోతులు కరప రోడ్ వరకు, అన్నమ్మ ఘాట్, మెయిన్ రోడ్, వార్ఫ్ రోడ్, జన్మభూమి రోడ్ ప్రాంతాల్లో ఉన్నాయని అన్నారు. 2 టౌన్స్, సాంబమూర్తి నగర్, జగన్నాథపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ల రోడ్లు శిథిలమై పాడైనందున తారు రోడ్లు పునఃనిర్మాణం చేయించాలని అన్నారు. రానున్న వర్షాలలో పాడయ్యే రోడ్లను గుర్తించి ముందుగా ప్యాచ్ వర్కులు చేయించే బాధ్యతను ఆర్ఎండ్బి మున్సిపాలిటీ చేపట్టాలని పౌర సంఘం కన్వీనర్, సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు కోరారు. ఫ్లైఓవర్ బ్రిడ్జి కానీ, జన్మభూమి రోడ్డు కానీ, పోర్టు రోడ్డు కానీ
ఈ తారు రోడ్లన్నీ కూడా చాలా వరకు శిథిల స్థితికి చేరిపోయాయి. ఇప్పుడు చాలా చోట్ల పెద్ద పెద్ద గొయ్యలు పడిపోయాయి. ఈ ఎన్టీఆర్ బ్రిడ్జి నుంచి చూస్తే కడప రోడ్డు దాకా కూడా ఇంచుమించుగా అదే రకమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ గోతుల కారణంగా ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ గోతులకి ప్యాచ్ వర్కులు చేస్తే రాబోయేటువంటి వర్షాల కాలంలో మరింతగా రోడ్లు పాడేటువంటి దుస్థితి ఉండదు. కాబట్టి మరి ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ నిర్వహించి ఈ కాకినాడ నగరంలో ఉన్నటువంటి కార్పొరేషన్ రోడ్లు కానీ అదేవిధంగా R&B రోడ్లు కానీ ఎక్కడైతే ఈ యొక్క గొలుసులు పడిపోయి ఉన్నాయో వాటికి ప్యాచ్ వర్కులు చేయించవలసిందిగా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయించవలసిందిగా, అదేవిధంగా తారు రోడ్ల పునర్నిర్మాణం చేయించవలసిందిగా పౌర సంక్షేమ సంఘం కోరుకుంటోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విపక్ష కూటమి అధికారంలోకి వస్తే రామ మందిరం కూల్చేస్తారు ప్రధాని మోదీ. సీఎం జగన్ కు బోండా ఉమా సవాల్. 550 కాంతి సంవత్సరాల దూరంలో నక్షత్ర కూటమి ఫోటో రిలీజ్ చేసిన నాసా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్.